క్రీమ్స్‌లో రకాల్లో వచ్చేసి బీటోస్టాట్, టైరోస్టాట్, బీటా వైట్, టిరోవైట్ తర్వాతనేమో కర్క్యుమిన్, పైపరిడిన్ క్రీమ్స్ అండి. అలానే ఆస్కార్బిక్ ఇమల్షన్ క్రీమ్స్ ఉంటాయి. నియాసినమైడ్స్ కూడా ఉంటాయి. ఇలా వివిధ రకాలైన క్రీమ్స్ కూడా ఉంటాయి. మాండలిక్ క్రీమ్స్ కూడా ఉంటాయి. గ్లైకాలిక్ కూడా ఉంటాయి. కోజిక్ యాసిడ్ క్రీమ్స్ ఉంటాయి. లాక్టిక్ యాసిడ్, రెటినాల్ క్రీమ్స్, వాలిన్ క్రీమ్స్ ఇలాంటి వివిధ రకాలైన క్రీమ్స్ కూడా ఉంటాయి. ఇలాంటి సీరమ్స్, క్రీమ్స్ కూడా వాడుతూ ఉంటే చర్మంలో మంచిగా పిగ్మెంటేషన్ అనేది కూడా తగ్గడానికని ఛాన్సెస్ ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి సీరమ్స్ అనేటివి మనం వాడుతున్నప్పుడు కూడా టాబ్లెట్స్ అలానే మనం లేజర్స్, పీల్స్ కూడా కాంబినేషన్‌లో చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. లేజర్స్, పీల్స్ కాంబినేషన్స్‌లో మనం చేస్తున్నప్పుడు మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతూ ఉంటుంది. లేజర్స్ అనేటివి చాలా సేఫ్‌గా ఉంటాయి. లేజర్స్ ఏ విధంగా చేస్తారు అనంటే, మీకొక చర్మం పైన ఇలా ఇన్విజిబుల్ లైట్ తోటి ఇలా టక్ 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 అని చేసేయటంతోటి, చర్మంలో ఉన్న నలుపంతా కూడా మనకి మంచిగా కరగటం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఆ విధంగా లేజర్స్‌ని మనం సీరమ్స్ తోటి, క్రీమ్స్ తోటి గూడా మనం కాంబినేషన్ చేయొచ్చనమాట.